రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గ్రామ సభల కార్యక్రమాన్ని ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గంలో అన్నవరం గ్రామ పంచాయతీలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్నవరం గ్రామ సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా, పంచాయతీ ఈవో, టీడీపీ, జనసేన కార్యకర్తలు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. ఈవేళ మనం పునాది వేస్తే ఆ పునాది నా తర్వాత వచ్చే వాళ్ళకి ఆ ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తారు. ఈవేళ ఏదైతే ఆర్థిక సమస్యలతోటి ఒకనొక దశలో ఈ పంచాయతీ నుంచి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. దురదృష్టం ఏంటంటే కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో కొత్తగా వచ్చారు కాబట్టి వాస్తవ పంచాయతీ పరిస్థితిని తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లా కేంద్రమైన విజయనగరం పట్టణంలో వేరువేరు సంఘటనలో చోటు చేసుకున్న దోపిడీకి పాల్పడిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు విజయనగరం పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో విజయనగరం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో అదుపులో తీసుకుని విచారించగా 2 నేరాలకు సంబంధించి తాను నేరం చేసినట్లు ఒప్పుకోవడం జరిగిందని విజయనగరం పోలీసులు చెప్పారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. ఈ నెల 9/10 నైట్ అండ్ 12th నైట్ 2 అఫెన్సెస్ జరిగాయండి. ఇవి హౌస్ బ్రేకింగ్ బై నైట్ అండ్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఎస్ఐ గారు, సిబ్బంది అందరూ కూడా దీని మీద ఇన్వెస్టిగేషన్లో భాగంగా రైల్వే స్టేషన్ దగ్గర ఈరోజు ఉదయం మార్నింగ్ 7 o'clockకి దుద్దేళ్ల లింగం అని చెప్పేసి ఇతన్ని సన్ ఆఫ్ యాదగిరి గౌడ్, సిద్దిపేట డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్ అనమాట. ఇతన్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులోని ఏంటంటే పోయిన ప్రాపర్టీ, ఇంటాక్ట్ ప్రాపర్టీ అంతా కూడా రికవర్ చేశాము. 2 కేసుల్లో మొదటిది ఒక వాచ్ అండ్ ఇయర్ పాడ్స్, ఒకటి బాడీ స్ప్రే, అది బాడీ స్ప్రే ఒకటి యూజ్ చేశారు అతను, అండ్ సిల్వర్ ఆర్టికల్స్ అన్ని కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేశాము. ఇతని మీద ఇప్పటికి 2 రాష్ట్రాలు కలిపి 70కి పైగా కేసులు ఉన్నాయండి. ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి, కీర్తిశేషులు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతోత్సవాలు విజయనగరం జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. జంగారెడ్డిగూడెం పట్టణంలో గోకుల తిరుమల పారిజాతగిరిపై వెంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు నల్లూరి రవికుమార్ ఆచార్యుల నేతృత్వంలో భక్తుల కోసం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఈ విషయాన్ని దేవస్థానం కార్యనిర్వహణాధికారి మాణికల రాంబాబు తెలిపారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. हस्तौ प्रक्षालयामि, पादौ प्रक्षालयामि, शुद्ध आचमनीयं समर्पयामि. नीराजनं समानीतं कर्पूरेण समन्वितं तुभ्यं दास्याम्यहं देवी दुष्यतां पुष्पवल्लभे. श्रीवरलक्ष्मी देवी नमः. नीराजनं समर्पयामि. लक्ष्मीं क्षीरसमुज्जलायुधमयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेवमनितां लोकैकदूताङ्गुरां श्रीमन्मुक्तकराञ्चलसंयुधां ब्रह्मेन्द्रगङ्गाधरां स्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां मातर्नमागकमलोकमलायताक्षी श्रीविष्णोत्तमवासिनी विश्वदाता. జంగారెడ్డిగూడెం పట్టణంలో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో చోడవరపు రంగజ్యోతి దంపతులు బహుకరించిన స్వర్ణవర్ణ ఆభరణాలతో శుక్రవారం నాడు అమ్మవారిని భక్తులు దర్శనమిచ్చారు. శ్రీచక్ర సహిత ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ఆలయ నిర్మాణకర్త బౌరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు కె విజయశర్మ నేతృత్వంలో వివిధ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. స్ఫూర్తి న్యూస్, స్వామి, పశ్చిమ గోదావరి. శ్రీమాత్రే నమః. విఘ్నేశ్వరాయ నమః. ఈరోజు మన శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో విఘ్నేశ్వర స్వామి వారికి సంకటహర చతుర్థి సందర్భంగా విఘ్నేశ్వర స్వామి వారికి అభిషేక కార్యక్రమాలు పూర్తయినాయి.